మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయంతో సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల వేళ పార్టీ ముఖ్య నేతలతో జగన్ భేటీ కానున్నారు. కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో పాటుగా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు పార్టీ వైఖరి ఖరారు చేయనున్నారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం అవుతున్నారు. పార్టీ రాజకీయ కార్యాచరణ, ప్రభుత్వ నిర్ణయాలపై నిరసనలపైన జగన్ కొత్త ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఈరోజు సమావేశంలో కీలక నిర్ణయం వెల్లడించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ సమావేశంలో ప్రజా సమస్యలను ప్రస్తావించి నిలదీసే విధంగా వ్యవహరించాలని ముఖ్యంగా జగన్ శాసనమండలి సభ్యులకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీకి హాజరు కావడంపై పునరాలోచన చేస్తున్నట్లు తెలిసింది. కీలకమైన బడ్జెట్ సమావేశాలు కావడంతో పాటుగా పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. మెడికల్ కాలేజీల పీపీపీ విధానంలో నిర్మాణాలు, లడ్డూ వ్యవహారం, భూముల కేటాయింపు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో సభకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. అందులో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లాలని భావిస్తే ఆ దిశగా జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే అక్కడే నిరసన వ్యక్తం చేసి బయటకు వచ్చి మాట్లాడాలని కొందరు సీనియర్లు తమ అభిప్రాయంగా వెల్లడిస్తున్నారు. అదే సమయంలో పార్టీ నేతల ఇళ్లపైన దాడులు, తిరుమల లడ్డూ వివాదం, మెడికల్ కాలేజీల పీపీపీ విధానంలో నిర్మాణంతో పాటుగా ఈసారి ప్రతిపాదించే బడ్జెట్ పైన చర్చ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ఈ నెల 14న అసెంబ్లీలో ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సమయంలో సభకు వెళ్లాలని జగన్ ఆలోచించినట్లు తెలుస్తుంది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు పూర్తి కావడంతో ఇక ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపైన ప్రతిపక్ష పార్టీగా పోరాటాలు చేయాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ మేరకు కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది. బడ్జెట్ సమయంలో సభకు హాజరుపై మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తీసుకుని నిర్ణయం తీసుకోవాలని తెలిసింది. సభ్యులకు శాసనసభను బహిష్కరించి తమ నిరసన తెలియజేసే ఎలా ఉంటుంది, అలాగే సభకు వెళ్ళి నిరసన తెలిపి వాకౌట్ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపైన సీనియర్ నేతలు సలహా తీసుకుని ఒక నిర్ణయాన్ని నేడే జగన్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.